క్రతుమూర్తి ఆయన. క్రతు అంటే యాగము, యాగములలో శ్రేష్టవాచకము క్రతువు. అటువంటి క్రతువులు 1300 నిర్వహించి, ఎందుకు నిర్వహించగలిగారంటే ఇంటి పేరే సోమయాజుల. సోమయాజి అని ఊరికే పేరు రాదు, సోమయాగము చేసిన వ్యక్తిని సోమయాజి అంటారు. ఎవరు? మనకు తిక్కన సోమయాజి. సోమయాగము చేసిన వారిని మాత్రమే సోమయాజి అంటారు, అందరూ యాజులు కాదు. అటువంటి వాళ్ళు ఎవరో పూర్వములో మహాత్ములు ఉండబట్టి కదా సోమయాజుల అని ఇంటి పేరు వచ్చింది. రామేశ్వర శర్మ గారు, వారి తాత తండ్రి అంటే తాత ముత్తాత, అట్లాంటి వాళ్ళు ఉంటేనే సోమయాజుల అని ఇంటి పేరు వస్తుంది, మరి ఊరికే రాదు. అటువంటి ఇంటి పేరు కలిగిన వారు కాబట్టే రవీంద్ర శర్మ గారికి ఆ ఇంటి పేరే సోమయాజుల అని రావటము, తత్కారణముగా 1300 క్రతువులు నిర్వహించటం చాలా కష్టమైన పని. ఎప్పుడో ఈశ్వరనామ సంవత్సరంలో మొదలుపెట్టి, ఎప్పటి ఈశ్వర అంటే ఈశ్వర కటాక్షము ఎంత ప్రత్యేకంగా ఉంటే సాధ్యమవుతుంది. ఇప్పుడే గౌరీ శంకర శర్మ శిష్యుడు చెప్పాడు, కలవు చండీ వినాయకవు అని. నా చాలా ప్రియ శిష్యుడు నాకు గౌరీ శంకరు. ఇట్లా కలియుగములో శీఘ్ర వరప్రసాదం అన్నారు. అంటే ఏ దేవతను ఉపాసించినా శీఘ్రమే వరము. ఇంకా శీఘ్రమేమిటయ్యా అంటే కలియుగంలో ఎట్లా ఉంటుందంటే యాగము, జపము, తపము ఏది చెయ్యాలన్నా ఇదిగో ఇది వారం రోజులు చెయ్యండి, ఇది 6 నెలలు చెయ్యండి, ఇది సంవత్సరం చెయ్యండి అని చెప్తామనుకోండి, ఎవరికి రుచించదు. ఇట్లా నువ్వు కళ్ళు మూసుకో, ఇట్లా తెరిచేటప్పటికంతా నీకు వరం వస్తుందంటారు అనుకో అని. అప్పుడు ఇంకా దాని మీద వేగము వేళ్ళు ఇట్లా కదిలిపోతూ ఉంటాయి, లైకుల మీద లైకులు. అట్లా ఫేస్బుక్ అన్నది దానికి సహస్ర శీర్షా పురుష, అక్కడ సహస్రమే చెప్పారు, శతసహస్ర శీర్షా పురుష అన్నట్లు ఫేసులు సహస్రాలు అయిపోతూ ఉంటాయి. ఆ ఫేసులు, లైకులు, బుక్కులు అన్నీ కూడా ఏమిటి అంటే వేగము. చెప్పేవాళ్ళు కూడా అట్లాగే కండువాలు వేసుకొని చెప్తుంటారు. ఇట్లా 5 నిమిషాలు కూడా కాదు, నువ్వు ఇట్లా 3 సార్లు చెప్పావంటే కళ్ళు తెచ్చేటప్పటికి అమ్మవారు వచ్చేస్తుంది నీకు ఎదురుగానే. అంత వేగం కావాలి. ఎవడికి తీరిక లేదు, కోరికలే తప్ప ఎవడికి ఓపిక లేదు. ఆగడానికి, ఎదురు చూడడానికి. పాపం 10,000 సంవత్సరాలు తపస్సులు చేశారు, 20,000 సంవత్సరాలు చేశారు, 100 సంవత్సరాలు తపస్సు చేశారంటే విసుగు. అసలు అంతకాలం చెప్తేనే విసుగు.